బిల్డింగ్ పైన ఉన్నాను నేను. సో వ్యక్తి ఇక్కడ బిల్డింగ్ పైన ఉన్నాడు. సో బిల్డింగ్ కింద రోడ్డు మీద వెళ్తున్న ఒక కారుని, లేదంటే పార్క్ చేసిన కారుని చూస్తున్నాడు అనుకుందాం. ఇది కారు. ఓకే. సో సాధారణంగా వ్యక్తి యొక్క చూపు ఎలా ఉంటుంది? క్షితిజ సమాంతరంగా ఈ విధంగా ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? కానీ వాడు ఇలా చూస్తే రోడ్డు మీద వెళ్తున్న కారు కనబడదు కదా. ఇప్పుడు నేను చేయాలి? ఇప్పుడు ఇలా తొంగి చూడాలి. అంటే చూడాల్సిన చూపు ఇలా, కానీ నేను చూస్తుంది మాత్రము కిందికి, అంటే ఇలా చూస్తున్నాను. ఇస్ దట్ క్లియర్? అంటే ఇక్కడ కోణము ఎక్కడ ఏర్పడుతుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా నేను చూడాల్సిన చూపు ఇది, రైట్? కానీ అక్కడి నుంచి కాకుండా కిందికి చూస్తున్నాను. కాబట్టి ఈ రెండు రేఖల మధ్య ఏర్పడే కోణము ఇక్కడ తీటా. దేనివల్ల ఏర్పడింది ఈ కోణం అనేది? మన కంటి చూపుకే, కంటి చూపు యొక్క రెండు రేఖల మధ్య కోణం. క్షితిజ సమాంతరంగా మనం చూడాలి, అలా చూడకుండా కిందికి వంగి చూస్తున్నాం. కాబట్టి ఆ క్షితిజ సమాంతర రేఖకి మనం చూస్తున్న చూపు ఏదైతే ఉందో, ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ లైన్కి ఏదైతే చూస్తున్నాం మనము, దానికి మధ్యలో ఏర్పడిన కోణం. కిందికి చూడడం వల్ల ఏర్పడింది కదా. కింద అంటే అర్థం నిమ్న కోణము అని అర్థం. పైకి చూస్తే ఊర్ధ్వ కోణం, కిందికి చూస్తే నిమ్న కోణం. ఇక్కడ కూడా రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ వ్యక్తి చూస్తున్న వ్యక్తి, ఐ మీన్ పరిశీలకుడు అంటాం, అబ్జర్వర్. పరిశీలకుడు ఎంత ఎత్తు నుంచి చూస్తున్నాడు, పరిశీలకుడు ఎంత దూరంలోని వస్తువుని చూస్తున్నాడు. మళ్ళీ సేమ్ థింగ్. పరిశీలకుడు ఎంత ఎత్తులోని చూస్తున్నాడు, పరిశీలకుడు ఎంత దూరంలోని చూస్తున్నాడు. ఇందాకటి క్వశ్చన్లో పరిశీలకుడు ఎంత ఎత్తైన వస్తువుని చూస్తున్నాడు, ఎంత దూరం నుంచి చూస్తున్నాడు, రెండే అంశాలు. ఇక్కడ కిందున్నాడు కాబట్టి పైనున్న ఎత్తుని చూస్తున్నాడు, పైనున్నాడు కాబట్టి కిందున్న వస్తువుని చూస్తున్నాడు. ఇస్ దట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఇదైతే క్లియర్గా ఉంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది. కానీ ఇక్కడ మనకి కోణము ఇక్కడ ఏర్పడిన ట్రయాంగిల్ కాకుండా బయటి వైపు ఏర్పడింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో నేను ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ని గీసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏర్పడ్డ కోణం ఏమవుతుందంటే, రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి మీకు లైన్స్ అండ్ యాంగిల్స్ అనే ఒక జామెట్రీ టాపిక్ ఉంటుంది. దాంట్లో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. కాబట్టి అక్కడ ఏర్పడిన కోణం తీటా ఇక్కడ ఏర్పడుతుంది, అంటే వస్తువు వద్ద ఏర్పడుతుంది.